ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి గారిచే ఈ నెల 27న గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్, గచ్చిబౌలి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చగా మారింది. కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఎంఐఎం బీజేపీ మధ్య గొడవ జరిగింది. అందే మాత్రం జై జై హే తెలంగాణ గీతాలాపన సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు కూర్చున్నారు. దీనిపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిలబడకుండా అవమానించారంటూ బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కుర్చీలపైకెక్కి ఆందోళన చేశారు ఇరు పార్టీల సభ్యులు. దాంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. సభ్యులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్తో బయటకు పంపుతానని చెప్పడంతో సద్దుమణిగారు. అన్నట్టు పాడకొని తెలియాలి దేశం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో జరిగిన రచ్చకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, అసలు గొడవ ఏంటి, ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? చక్రి, జీహెచ్ఎంసీకి సంబంధించి కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో మొదట ఉదయాన్నే ప్రారంభమైన కౌన్సిల్ సమావేశానికి మధ్యలో కొంత డిస్కషన్ తర్వాత బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ తర్వాత గ్రూప్ ఫోటో ఒకటి, ఇటు కౌన్సిల్ సభ్యులతో ఒక గ్రూప్ ఫోటో జీహెచ్ఎంసీ ప్రాంగణంలో దిగటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాయిదా తర్వాత మళ్లీ ప్రారంభమైన మీటింగ్ రసాబసాగా మారిన పరిస్థితి. అయితే బీజేపీ నుంచి ఎంపీ రఘునందన్ రిక్వెస్ట్ మేరకు 150 సంవత్సరాలు ముగించుకున్న వందే మాత్రం గీతాలాపన చేయాలి. కౌన్సిల్ సమావేశంలో ఇది చివరి సమావేశం కావడంతో మరొక 2.5 నెలల్లో ఈ కౌన్సిల్ ముగియటంతో దీనికి సంబంధించి ఈ గీతాలాపన చేయాలి అని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దాంతో పాటు ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరి నుంచి కూడా రాష్ట్ర గీతము అందశ్రీకి నివాళి అర్పించే విధంగా ఈ జయ జయ హే తెలంగాణ రాష్ట్ర పాటని కూడా, గేయాన్ని కూడా పాడాలి అని చెప్పి రిక్వెస్ట్ రావడంతో ఈ 2 పాటల్ని కూడా మేయర్ అలౌ చేయడంతో వందే మాత్ర గేయాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభానికి ముందే ఎంఐఎం అడ్డు తగిలి వందే మాత్ర గీతాన్ని ఆలపించడానికి వీల్లేదు అని చెప్పి అడ్డు తగలటం జరిగింది. దీంతో ఆ రసాబసా అనేది మొదలైంది. వందే మాత్ర గేయం ప్రారంభమైన తర్వాత ఇటు ఎంఐఎం సభ్యులలో చాలా వరకు కూడా కౌన్సిలర్స్ అంతా కూడా, కార్పొరేటర్స్ అంతా కూడా అలాగే కూర్చుండిపోయారు. మిగతా సభ్యులంతా కూడా యాజ్ యూజువల్ గా జాతీయ గీతాన్ని రెస్పెక్ట్ చేస్తూ అందరూ గీతాలాపన చేయడం జరిగింది. అనంతరం ఇటు జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆలపించిన తర్వాత ఇటు బీజేపీ, ఎంఐఎం కి మధ్యలో తోపులాట జరగటము, వాళ్ళిద్దరూ కూడా చివరికి అంటే బాహాబాహి గొడవ కూడా జరగటంతో కొంతమంది ఎంఐఎం అట్లాగే బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్స్ అంతా కూడా బెంచీలు ఎక్కి నినాదాలు చేసి కొంత రసాబసాగా మారటం జరిగింది. రచ్చరచ్చగా అంటే కౌన్సిల్ అంతా కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఇటు ఇరువురు పరస్పరం స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఒకవైపు భారత్ మాతాకి జై అంటే ఇంకొక వైపు వీళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మేము వందే మాత్ర గీతాన్ని యాక్సెప్ట్ చేయము అని చెప్తూ ఎంఐఎం సభ్యులంతా కూడా ఆందోళన చేయటము, ఒక రకంగా కార్పొరేటర్లు ఇలా తోపులాట చేసుకుంటూ గల్లాలు పట్టుకుంటూ ఇటు రచ్చ చేసిన పరిస్థితి. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి మేయర్ విజయలక్ష్మి ఎంతవరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా ఒక రకంగా తను చాలా సీరియస్ గానే చెప్పడం జరిగింది. మనమంతా కూడా భారతీయులము, ప్రతి ఒక్కరము జాతీయ గీతాన్ని రెస్పెక్ట్ చేయాలి, ఇటు రాష్ట్ర గీతాన్ని రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి ఒకవైపు ఆమె చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఒకరికొకరు అంటే బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్స్ అంతా కూడా గల్లాలు పట్టుకుని ఇటు బాహాబాహి అయిన పరిస్థితి మనకి ఇక్కడ కౌన్సిల్లో జరగటం జరిగింది. అంతేకాదు ఇటు వీళ్ళ గొడవ జరుగుతున్న సమయంలోనే మార్షల్స్ ని కూడా పిలిచి ఇటు బయటికి ఎవరైతే బెంచీలు ఎక్కి అల్లరి చేస్తున్నారో, నినాదాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించాల్సిందిగా మేయర్ మార్షల్స్ ని కూడా
పిలవడం జరిగింది. దీంతో కొంత సద్దుమణిగే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడున్న ఎక్స్ అఫీషియో సభ్యులంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, ఎక్స్ అఫీషియో సభ్యులంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంత సద్దుమణిగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎంఐఎం సభ్యులు మాత్రం ఇటు బెంచీల పైకెక్కి బీజేపీ కార్పొరేటర్లు, ఎంఐఎం కార్పొరేటర్స్ అంతా కూడా బెంచీల పైకెక్కి ఆందోళన చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఇది చివరి సమావేశంగా ఉంది. ప్రజా సమస్యలు ఎన్నో చర్చించాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద బుక్లెట్ ని కూడా ప్రిపేర్ చేయటము, ప్రశ్నోత్తరాలన్నీ కూడా చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజా సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టి వాళ్ళు రచ్చ చేస్తూ కౌన్సిల్ అంతా కూడా డీవియేట్ చేసిన సిచ్యువేషన్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ నెలకొంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రాధిక BJP members will take